బ్రాహ్మణులను రాజకీయంగా ఎదగనిచ్చేనా? రాజకీయ పార్టీల తీరు చూస్తే అనుమానాలే. త్వరలో రాబోయే ఎమ్మెల్సీలో ఛాన్స్ దొరికేనా? బ్రాహ్మణ సామాజిక వర్గానికి బెర్త్ దొరికే అవకాశం ఉందా? 6 నెలల్లో ఉన్న అవకాశాలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకుంటారా? రాజకీయంగా ఉన్న పెద్దలు బ్రాహ్మణ సంఘాలు నడుం బిగిస్తాయా? పార్టీలను కలిసి తమ జాతి ఉనికి కోసం పాటుపడతారా? ప్రకటనలకే పరిమితమై ఉన్న అవకాశాలను చేజార్చుకుంటారా? నిజమే, రాజకీయంగా ఎదగలేకపోతున్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది? రాజకీయంగా ఎదగటానికి అవకాశాలున్న బ్రాహ్మణులు ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? 2 కోణాల్లో చూస్తే మాత్రం 2 వైపులా తప్పు కనిపిస్తున్నా మరో కోణంలో బ్రాహ్మణులదే అతిపెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా నిలబడి ప్రాతినిధ్యం వహిస్తేనే మనుగడ ఉంటుందన్న సంగతి తెలిసి కూడా బ్రాహ్మణులు మాత్రం ముందుకు పోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సఖ్యత లేకపోవడంతో పాటు నిర్లక్ష్య ధోరణి మాత్రమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో శాసనమండలికి సంబంధించిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఏపీలో ఇప్పటికే ఖాళీ అవుతున్న 2 సీట్లలో బ్రాహ్మణులకు మాత్రం ఎమ్మెల్సీ పదవిని సాధించుకోలేకపోయారు. ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మాసంలో 3 గవర్నర్ కోట, మార్చి నెలలో 2 పోటీ చేసేందుకు అవకాశాలు. అంటే మొత్తం 5 స్థానాలు భర్తీ చేయడానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. మరి ఇందులో బ్రాహ్మణులు ఉన్నారా లేరా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. నవంబర్లో ఖాళీ అవుతున్న 3 ఎమ్మెల్సీ నామినేటెడ్ స్థానాలు, మార్చి నెలలో జరగబోతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఇప్పటికే రాజకీయ పార్టీల కసరత్తు. తెలంగాణ రాష్ట్రంలో 5 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ నెలలో గవర్నర్ కోటా నుంచి గోరేటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్యల స్థానాలు మరో 2 నెలల్లో ఖాళీ కాబోతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో భారీగా కుల సంఘాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నాయి అన్నది మాత్రం ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. ఇక మార్చి నెలలో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ వాణిదేవి, నల్గొండ నుంచి తీన్మార్ మల్లన్నల స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. దీనికి ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇలా 5 స్థానాల్లో ఎంపిక జరగబోతున్న సందర్భంలో బ్రాహ్మణుల పాత్ర ఎంత? గతంలో చేజార్చుకున్న రాజ్యసభ సీటు నేడు కూడా అదే స్థాయిలో బ్రాహ్మణులు కోల్పోతారా? బ్రాహ్మణ రాజకీయాలు, సంఘాల నుంచి పార్టీలపై ఒత్తిడి తేగలరా? గతంలో రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉండేవారు. ఆయన పదవీ కాలం పూర్తయ్యాక తిరిగి ఆ సీటు బ్రాహ్మణులకు ఉండాలని కోరిన వారెంతమంది? బ్రాహ్మణ సంఘాల నుంచి కానీ, పార్టీలకు అతీతంగా కానీ బ్రాహ్మణ రాజకీయ నాయకులు పార్టీ అధిష్టానాల్ని కోరిన సందర్భాలు లేవు. అందుకే రాజ్యసభ సీటు కాస్త చేజారిపోయిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎమ్మెల్సీగా పురాణం సతీష్కు అవకాశం ఇవ్వకున్నా బీఆర్ఎస్ నుంచి దేశపతి శ్రీనివాస్కు నామినేటెడ్ కోటాలో ఇవ్వటం వల్ల ఓ స్థానం చేజారకుండా బీఆర్ఎస్ బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం 3 నామినేటెడ్ స్థానాల్లో బ్రాహ్మణులకు అవకాశం దక్కుతుందా? అదే సమయంలో మార్చిలో జరిగే 2 స్థానాల ఎన్నికలకు తమ వారికి సీటు కేటాయిస్తారా?
తమకు కేటాయించాలని పార్టీపై ఒత్తిడి తెచ్చే సత్తా బ్రాహ్మణ సంఘాలకు, బ్రాహ్మణ రాజకీయ నేతలకు ఉందా అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం. ప్రతి మీటింగ్లో బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని ప్రసంగించేవారు నేడు అవకాశం వచ్చినప్పుడు సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారో లేదో చూడాలి మరి. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది.